గైస్ ఇది వచ్చేసి అయితే మనకి రియల్మీ GT60 మొబైల్ ఫోన్. ఇందులో వీళ్ళు కొంచెం రీటైల్ బాక్స్లో కూడా వీళ్ళు హైలైట్ చేసి చెప్పిన విషయం ఏంటంటే బాక్స్లో AI అనే టెక్స్ట్ అయితే ఇచ్చారు. సో కాకపోతే ఇందులో విషయం ఏంటంటే మనకి మిగతా ఫోన్స్ లైక్ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఇలాంటి ఫోన్స్లో వచ్చినట్టుగా మనకి AI కనిపించే ఫీచర్స్ లాంటివి ఏమి ఉండవు. బట్ ఇన్బిల్ట్ లైక్ CPU ఇలాంటి దాంట్లో అయితే ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు 6000 nits అల్ట్రా బ్రైట్నెస్ ఉందన్నట్టు అయితే చెప్తున్నారు. సో అది ఏంటి, అది మనం వాడొచ్చా అనేది కూడా నేను మీకు వీడియోలో ముందైతే చెప్తాను. సో ఇన్బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఒక కేస్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ ఉంటుంది, డివైస్ ఉంటుంది, 120 watts ఛార్జర్ అండ్ ఆల్సో Type-C కేబుల్ ఉంటుంది. మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా ఇస్తారు. సో అది మనం వాళ్ళు ఎంత ప్రీ అప్లైడ్ ఇచ్చినా మనం వాడితే మళ్ళీ స్క్రాచెస్ పడుతుంది. సో మళ్ళీ మనం తీసేసి ఒక ట్యాంపర్డ్ గ్లాస్ ఏదో వేయించుకోవాల్సి వస్తుంది. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే నేను మీకు స్క్రీన్ పైన అయితే వేసాను, రియల్మీ GT60 స్పెసిఫికేషన్స్. సో మనకి బేస్ మోడల్ 8GB ర్యామ్ 8GB ర్యామ్ నుంచి 12GB ర్యామ్ వరకు అయితే ఉంటుంది. సో మనం ర్యామ్ని రోమ్లా కూడా వాడుకోవచ్చు. అండ్ మనకి LPDDR5Xకి సంబంధించిన ర్యామ్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 12GB 254GB 512GB స్టోరేజ్ మోడల్స్లో అయితే అవైలబుల్గా ఉంది. UFS 4.0తో అయితే వస్తుంది. సో డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.78 inch 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 1 to 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఆల్సో మనకి 10-bit ప్యానెల్తో అయితే వస్తుంది. సో కెమెరా విషయానికి వచ్చినట్టయితే 50 MP OIS సోనీ LYT600కి సంబంధించిన సెన్సార్తో వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ సోనీ IMX355 సెన్సార్తో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP సోనీ IMX615 సెంటర్ పంచువల్ కెమెరా. సో మనకి Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 5500 mAh బ్యాటరీ, 120 watts సూపర్ హుక్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. సో ఇవన్నీ స్పెసిఫికేషన్స్ నేను మళ్ళీ కొంచెం డీటెయిల్గా అయితే మీకు ముందు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నార్మల్ స్పెసిఫికేషన్స్ వరకు చూసుకున్నట్టయితే మీకు ఇమేజ్ అయితే సరిపోతుందని అయితే నేను ఇక్కడ నుంచి ప్రతి వీడియోలు వేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో వీడియోలోకి వచ్చినట్టయితే మనకి నార్మల్ డిజైన్తో అయితే వస్తుంది. ఫోన్ వచ్చేసి సైడ్స్ అండ్ బ్యాక్ వచ్చేసి ప్లాస్టిక్తో వస్తుంది. సో ఆ కాస్ట్ మెయింటైన్ చేయడానికి ప్లాస్టిక్ ఇచ్చారో ఏంటో. అండ్ ఫ్రంట్ వచ్చేసి అయితే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. థిక్నెస్ 8.65 mm థిక్నెస్తో వస్తుంది. వెయిట్ వచ్చేసి అరౌండ్ 191 grams. కలర్స్ వచ్చేసి మనకి సిల్వర్ అండ్ గ్రీన్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. డ్యూయల్ సిమ్తో అయితే వస్తుంది. సెంటర్ పంచువల్ కెమెరా అంటే ఫ్రంట్ వచ్చేసి మనకి సెంటర్ పంచువల్ కెమెరాతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ మనకి మనకు వచ్చేసి 2 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్లో అండ్ ఫ్లాష్ లైట్ ఉంటుంది. అండ్ ఆల్సో రియల్మీ బ్రాండింగ్తో అయితే వస్తుంది. అండ్ అప్ టు మనం BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ 60 FPS వరకు అయితే మనం ఇందులో ఆడుకోవచ్చు. ఒకటే తక్కువైంది అన్నట్టు నాకు ఏమనిపించింది అంటే ఆప్టిమైజేషన్ అయితే లేదు. సో వీళ్ళు ఫ్యూచర్లో అయితే దీన్ని ఆప్టిమైజ్ చేసే అవకాశం అయితే ఉంది. వీళ్ళు ఆప్టిమైజ్ చేస్తారు అనుకుంటున్నాను కూడా. సో మనకి ఇంకా విషయం ఏంటంటే ఇందులో మనకి 9 layer కూలింగ్ సిస్టమ్ ఉంది. మనకి 8GB ర్యామ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వచ్చేసి మనకి బేస్ మోడల్కే ఉంది. LPDDR5Xకి సంబంధించిన ర్యామ్, UFS 4.0కి సంబంధించిన స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 4 మోడల్స్లో అయితే అవైలబుల్గా ఉందండి. 8GB ర్యామ్ 128GB బేస్ మోడల్కి ఇది. అండ్ 8GB ర్యామ్ 256GB, 12GB ర్యామ్ 256GB, 12GB ర్యామ్ 512GBలో అయితే అవైలబుల్గా ఉంది. సో ఇవి ఈ 4 మోడల్స్ వచ్చేసి. సో డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి నార్మల్ 1000 nits డిస్ప్లే ఉంటుంది అండ్ 6000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉందంట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఈ బ్రైట్నెస్ని అయితే మేము ల్యాబ్లో టెస్ట్ చేసి మేమైతే దీన్ని అచీవ్ చేసామంటున్నారు. మరీ 6000 nits మనకు అవసరమా అని అంటే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. సో ఇది వీళ్ళ దాంట్లో ఉందన్నట్టుగా. మీరు 1100 nits ఎనఫ్ అని అయితే చెప్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి 6.78 inch డిస్ప్లేతో వస్తుంది. 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 1 to 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఆల్సో ఇది డాల్బీ విజన్ కూడా ఇందులో సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో మనకి టచ్ శాంపింగ్ రేట్ వచ్చేసి 360 Hz అయితే ఉంది. మనం అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ HD క్వాలిటీలో అయితే చూసుకోవచ్చు. సో ఆడియో డిపార్ట్మెంట్కి వచ్చినట్టయితే మనకి ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇందులో వీళ్ళకి మనకు స్పెషల్ ఆడియో సపోర్ట్ కూడా ఇచ్చారు. సో కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP విత్ OISతో వస్తుంది. అండ్ ఆల్సో మనకి సోనీ LYT600కి సంబంధించిన సెన్సార్ అయితే ఉంది. అల్ట్రా వైడ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 8 MP మనకి సోనీ IMX355తో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి మాక్సిమం 52 mm ఫోకల్ లెంత్ అయితే సపోర్ట్ చేస్తుంది. అప్పటి వరకు అయితే మాక్సిమం అయితే ఉంటుంది. అండ్ విత్ పర్ఫెక్ట్ ఫ్రేమింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి 32 MP సెంటర్ పంచువల్ కెమెరా, అది కూడా మనకి సోనీ IMX615 సెన్సార్తో అయితే వస్తుంది. గుడ్ పర్ఫార్మెన్స్, క్వైట్ డీసెంట్ పిక్స్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ ఇక
కెమెరాలో మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే మనకి 4K 30 FPS వరకు అయితే మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాతోని, 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరాతోని. సో ఫర్ కంప్లీట్ స్టెబిలైజేషన్ విషయానికి వచ్చినట్టయితే మనకి 1080p 40 FPS OIS ప్లస్ EIS తోనైతే మనం కంప్లీట్ స్టెబిలైజేషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ వీడియో అయితే మనం బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండిట్లో అయితే మనం పోర్ట్రేట్ వీడియో తీసుకోవచ్చు. వెరీ లైట్ వెయిట్ ఫోన్, నాకైతే చాలా బాగా అనిపించింది. నేను స్టోర్కి వెళ్ళి ఒకసారి ఫోన్ని చూశాను, బట్ కొన్ని కారణాల వల్ల అయితే వీడియో తీయలేకపోయాను. సో బట్ ఓకే. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫుల్ వర్కింగ్ డే అయితే సపోర్ట్ చేస్తుంది, ఇదైతే నాకు నచ్చింది. అండ్ మనకి రియల్మీ యూఐతోనైతే వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పుకోవచ్చు. సో అప్డేట్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి 3+4 అంటున్నారు. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అంటున్నారు. అండ్ మనకి ఇందులో డిఫాల్ట్ డైలర్ ఉంది, అంటే మీరు ఒకవేళ కాల్ రికార్డ్ చేసుకున్న వాళ్ళకైతే వినిపిస్తుంది. అండ్ మనకి ఇందులో యాప్ క్లోనింగ్ ఉంది, యాప్ లాక్ కూడా ఉంది. ఆల్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఇందులో మనకి Wi-Fi 6 ఉంది, NFC ఉంది, బ్లూటూత్ 5.4 ఉంది, IR బ్లాస్టర్ కూడా ఉంది. సో ముందు వరకు నేను ఈ వీడియో ఆల్రెడీ కొంచెం ముందు చేశాను, బట్ అప్పటికి ప్రైజింగ్ ఇంకా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. బట్ రీసెంట్గా పబ్లిష్ అయిన గూగుల్ ఆర్టికల్ నుంచి చూసుకున్నట్టయితే మనకి ప్రైస్ వచ్చేసి అరౌండ్ బేస్ వేరియంట్కి 30,999 అని చెప్తున్నారు. అండ్ 30,999 నుంచి టాప్ వేరియంట్ 39,999 వరకు. అండ్ ఒక్కటి నాకు తక్కువైన విషయం ఏంటంటే ఆప్టిమైజేషన్ అయితే లేదు. సో వీళ్ళు కొంచెం ఆప్టిమైజ్ చేస్తే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతారు అనిపించింది. సో కొంచెం ఫోన్ గేమింగ్లో కానీ ఆ BGMI కేవలం 60 FPS గేమింగే. సో ముందు మనకు వచ్చిన ఇన్ఫినిక్స్ GT20 దాంట్లో 90 FPS వరకు అయితే గేమింగ్ ఉంది. సో అది కొంచెం బాగా అనిపించింది. దీని కాస్ట్ పెంచిన ఆ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా పెంచినట్టయితే ఇంకా బాగుంది అనిపించింది. బట్ ఓకే. సో ఇది ఒక్కటే ప్రాబ్లం, మిగతా అంత ఫోన్లో అయితే బాగానే అనిపించింది. అండ్ ఫోల్డ్ బిల్డ్ క్వాలిటీ కూడా అంత బాగా ఏమి అనిపించలేదు, నార్మల్ అనిపించింది. సో ఇది ఈ రియల్మీ GT60 మొబైల్ ఫోన్ గురించి. సో ఇది వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్లో పెట్టుకోవడం వల్లే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.